బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత సుశీల్ మోడీ పగ్గాలు తీసుకున్నారు. బిహార్ ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో చేరనన్నారు నితీష్. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. అవినీతి రహితంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ కూడా అభివృద్ధి ప్రధాన జెండాలో బీహార్ను ముందు ఉంచడానికి ఎన్డీఏ కృషి చేస్తోందన్నారు. బీజేపీ మద్దతుతో బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ ఇవాళ అసెంబ్లీలో బలం నిరూపించుకోనున్నారు. ప్రస్తుత బలాబలాల ప్రకారం నితీష్ చాలా సులువుగా బలపరీక్షలో గెలుస్తారు. అయితే ఆయన తీరు పట్ల జేడీయూ అధినేత శరద్ యాదవ్ అసంతృప్తితో ఉండడం, ఇటు లాలూ చేసిన వ్యాఖ్యలతో వ్యవహారం ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తం 243 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 122. ఆర్జేడీ బలం 70, కాంగ్రెస్ కు 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక జేడీయూకు 71 మంది, బీజేపీ అనుబంధ పార్టీలకు 58 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీ జేడీయూ సంఖ్య బలం 129 కావడంతో బల నిరూపణకు సరిపోతుంది. ప్రతిపక్షాలు పట్టు వేయడం లేదు, అధికార పక్షము వెనక్కి తగ్గడం లేదు. దీంతో పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. బీహార్లో తాజా రాజకీయాలు, గోరక్షకుల పేరిట దాడుల అంశాలపై పార్లమెంటు దద్దరిల్లుతోంది. బీహార్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఆందోళన చేశారు ఆర్జేడీ ఎంపీలు. అటు తమ ఎంపీల సస్పెన్షన్ అంశంలోనూ కాంగ్రెస్ వెనక్కి తగ్గడం లేదు. సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. నిన్నంతా ఈ రెండు అంశాలపైనే లోక్సభ దద్దరిల్లింది. ఇవాళ కూడా సభలో ప్రతిష్టంభన కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఇవాళ హైదరాబాద్ లో బిజీగా గడపనున్నారు. నిన్న నగరానికి చేరుకున్న వెంకయ్యనాయుడుకు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు బీజేపీ నేతలు. ఇవాళ ఉదయం మాదాపూర్లోని ఇమేజ్ గార్డెన్ లో వెంకయ్యను మిత్రులు, శ్రేయోభిలాషులు సన్మానించనున్నారు. ఆ తర్వాత స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ లోని మై ఫేర్ కన్వెన్షన్ హాల్లో వెంకయ్యను సత్కరిస్తారు బీజేపీ నేతలు. అక్కడి నుంచి రాత్రికి విజయవాడ చేరుకుంటారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. స్టార్ హీరో రవితేజ విచారణకు హాజరవుతుండటంతో అంతటా ఆసక్తి నెలకొంది. మాస్ మహారాజాగా భారీగా అభిమానులను సొంతం చేసుకున్న రవితేజను ఎంతసేపు విచారిస్తారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారా అనే చర్చ జోరందుకుంది. కొన్ని రోజులుగా సినిమా షూటింగ్లో భాగంగా విదేశాల్లో ఉన్న హీరో హైదరాబాద్ చేరుకున్నారు. సిట్ విచారణ ఎదుర్కొనే ముందు ప్రముఖ లాయర్లతో సంప్రదింపులు జరిపారు. కెల్విన్ తో రవితేజకు నేరుగా సంబంధాలు ఉన్నట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. కెల్విన్ ను డ్రగ్స్ సప్లయర్ జిషన్ పరిచయం చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. రవితేజకు డ్రగ్స్ సప్లై చేసినట్టు విచారణలో ఇప్పటికే జిషన్ అంగీకరించాడు. ఆ సమాచారం ఆధారంగానే అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. జిషన్, కెల్విన్, రవితేజకు ఉన్న లింక్స్ పైనే విచారణ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రవితేజ ఇచ్చే వాంగ్మూలం కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ కు కెల్విన్ తో ఉన్న సంబంధాలపై ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. కెల్విన్ ఫోన్ కాల్ లిస్టులో పేరు ఎందుకు ఉంది, అలాగే వాట్సాప్ చాట్ లాంటి విషయాలను ముమైత్ దగ్గర స్పష్టత తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు అబ్కారీ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ ను 4 మహిళా అధికారుల బృందం ముమైత్ ను 6 గంటల పాటు ప్రశ్నించింది. ముమైత్ స్వచ్ఛందంగా ముందుకొచ్చినా ప్రస్తుతానికి అవసరం లేదంటూ అధికారులు శాంపిల్స్ తీసుకోలేదు. ముంబై కేంద్రంగా చాలా కాలంగా పనిచేసిన ముమైత్ కు ముంబై డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఉన్నాయా, అమ్మకాలు జరిపారా, కేవలం తీసుకున్నారా? పూరి, చార్మిలతో ఎలా పరిచయం అయింది? తెలుగు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? హైదరాబాద్ విడిచి ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇలా ప్రశ్నలు సంధించారు అధికారులు. పబ్బులకు వెళ్లే అలవాటు ఉందా? వారాంతాల్లో ఎక్కడ గడుపుతారు? నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్స్ లో ఏం తీసుకునేవారు? తరుణ్, నవదీప్ ల పబ్బులకు వెళ్లేవారా? కెల్విన్ తో ఎలా పరిచయం ఏర్పడింది అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుపై స్పందించడానికి నిరాకరించారు హీరోయిన్ తమన్నా. అనంతపురంలో ఓ జ్యువెలరీ షోరూం ఓపెనింగ్ లో పాల్గొన్న తమన్నా డ్రగ్స్ కేసుకు తనకు సంబంధం లేదన్నారు. దర్యాప్తు వివరాలు తనకు అనవసరమన్నారు. తమ అభిమాని నటి చూడ్డానికి అనంతపురం వాసులు ఎగబడ్డారు. చార్మిని ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చడాన్ని తప్పుబట్టారు సినీ గేయ రచయిత జొన్నవేతుల. ఝాన్సీ లక్ష్మీబాయి స్థాయిని తగ్గించేలా వర్మ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చార్మి డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటుందన్నారు. రామ్ గోపాల్ వర్మ పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. వర్మ వ్యాఖ్యలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు స్పందించాలన్నారు జొన్నవేతుల. డ్రగ్స్ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. డ్రగ్స్ ను సమర్థవంతంగా నిర్మూలించాలని సికింద్రాబాద్ నుంచి నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారాయన. డ్రగ్స్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
ఏపీ తెలంగాణ పాలిటిక్స్ కాపు సామాజిక వర్గంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కుల రాజకీయాలు లేవన్న ఆయన, ఆంధ్రలో మాత్రం అవి ఇప్పట్లో వీడవన్నారు. ఏపీలో వైసీపీకి 45%, టీడీపీకి 43% ఓట్లు వస్తాయని ఓ సర్వేలో తేలిందన్నారు. పవన్ కళ్యాణ్ చేతులు ఊపితే ఓట్లు పడవన్న కేసీఆర్ జనసేనకు 1.2% ఆదరణ ఉందన్నారు. ప్రధాని మాటల్ని బట్టి అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలిపారు సీఎం కేసీఆర్. ఇప్పుడు ప్రాసెస్ మొదలుపెట్టిన 5 ఏళ్లు పడుతుందని, 2024లో ఎలానో పునర్విభజన జరుగుతుందిగా అని మోడీ అభిప్రాయపడినట్లు చెప్పారు. ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా ఉందన్నారు. పెట్టుబడిదారుల హైదరాబాద్ లో పబ్ కల్చర్, నైట్ కల్చర్ ఉందా అని అడుగుతున్నారన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ ఇమేజ్ ను కాపాడడానికి డ్రగ్స్ కేసులో ఎంతటి వారున్నా వదలవద్దని అకున్ సబర్వాల్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చారాయన. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 29న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 5 నామినేషన్ల దాఖలకు చివరి తేదీ. ఆగస్టు 23న పోలింగ్ జరిగింది. 28న ఫలితం ప్రకటిస్తారు. బైపోల్ షెడ్యూల్ ప్రకటనతో నంద్యాలలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి తలపడుతున్న నంద్యాలలో కాంగ్రెస్ కూడా అభ్యర్థిని నిలబెడతామని ఇంతకు ముందే ప్రకటించింది. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు వైసీపీ అధ్యక్షుడు జగన్. అవినీతి పాలనలో దేశంలోని చంద్రబాబే నంబర్ 1 అంటూ విమర్శించారు. బాబు పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మితిమీరిన అహంకారం కనిపిస్తోందని, ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరంటూ అభిప్రాయపడ్డారు విపక్ష నేత. మద్యం, ఇసుక, బొగ్గు దందాలు చేస్తూ పేదల భూమిని పెద్దలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మల్లాది విష్ణు, ఆయన అనుచరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు జగన్.